ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఇక పెళ్ళెప్పుడు అని ఆలోచిస్తున్నాము. ఓకే. మీ డిమాండ్స్ ఏంటి? మీరేమేమి తెచ్చుకుంటారు? ఎప్పుడు షాపింగ్‌కొస్తారో చెప్పండి. డిమాండ్స్ అంటూ ఏమీ లేదు వదిన. మీరు ఏది ఇచ్చినా మీ అమ్మాయికే. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాకు వెండి తాంబాలము, వెండి చెంబు, అన్ని ఇత్తడి సామాన్లుగా. నాకు మాత్రము టీ స్పూన్ నుంచి సబ్బు పెట్టే వరకు ఇత్తడి సామాన్లే కావాలి. ఓకే. సరే అలాగే వదిన మీకిష్టం వచ్చినవి కొనుక్కున్నారా? బాగున్నా వదిన. అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిందా వదిన? ఎళ్ళిందమ్మా ఎళ్ళింది. ఓకే. మీకేం కావాలి షాపింగ్‌కెళ్దాం చెప్పండి. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. పెద్దగా నేను ఏమి అడగను. మీ అమ్మాయి మీ ఇష్టం. ఎక్కువ రిస్క్ పడే వస్తువులు మేమియ్యము. మీకేమొద్దు వదిన పెద్దగా. అప్పట్లో ఇత్తడి డబ్బాలు సామాను ఇప్పించేవాళ్ళము. మాకు మా అమ్మ పోరాడి, మా అత్త పోరాడి మా అమ్మ ఇప్పించింది. అలాగే అన్ని పురుగులు పట్టి చెడిపోయి మా అత్తతో నేను తిట్లు తిన్నాను. అవును ఉండి చావు. ఇప్పుడు మీకిష్టం వచ్చినట్టు ట్రాన్స్‌పరెంట్‌కి మా అమ్మాయికి ఈజీ అయ్యేవి కొనుక్కోండి. మా అమ్మాయికి ఆఫీస్ బిజీ ఉంటుంది. మీకు కావాల్సినవి కొనుక్కుంటది. నేను గూగుల్ పే చేసేస్తాను మీకు. మీ అమ్మాయి పుణ్యమా అని నాకు కూడా వెతకాల్సిన పని ఉండదు. చూడగానే కనిపించేస్తది. అలా సరిపోయారు ఇద్దరూను.